హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ పాడ్కాస్ట్ విత్ మీ రీనా. ఈ రోజు మన స్టూడియోలో ఉన్న ఒక బ్యూటిఫుల్ డాక్టర్. ఎవ్రీ టైం మన స్టూడియోకి వచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తుంది మేడంతో ఇంటర్వ్యూ కాదు, హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ కావాలనిపిస్తుంది. సో మేడం ఈ రోజు మనకి టైం ఇచ్చారు. షీఈస్ నన్ అదర్ దాన్ డాక్టర్ లక్షిత కైరా గారు. మేడం తోటి హార్ట్ టు హార్ట్ ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నా. మరి ఈరోజు మేడంతో ముచ్చట్లో పెట్టేద్దాం రండి. హాయ్ లక్షిత గారు, ఎలా ఉన్నారు? హాయ్ రీనా, వెరీ నైస్ టు సీ యూ అగైన్. yes me too అండి. రియల్లీ లుకింగ్ హ్యాపీ టు సీ యూ. ఆసమ్, బ్యూటిఫుల్ అండి టుడే. పాజిటివ్ వైబ్స్ వచ్చింది తెలుసా మీరు రాగానే మన స్టూడియోకి ఈరోజు. ఎఫెక్ట్ ఇవ్వాలి అనుకుంటా. oh my god. Thank you అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్, మై ప్లెజర్. లక్షిత గారు, డాక్టర్ గారు, ఫస్ట్ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు డౌట్ రేజ్ అయింది నా మైండ్లో. యాజ్ ఎ డాక్టర్గా, అందులో ఫిజియోథెరపిస్ట్గా, యాజ్ ఎ సీనియర్ మీరు అసలు ఈ పాత్రని చూస్ చేసుకోవడానికి యాజ్ ఎ లేడీగా మీరు ఎంత స్ట్రగుల్ పడ్డారో ఒక్కసారి ఆలోచిస్తుంటే. అప్పట్లో లేడీస్ అంటే డాక్టర్స్, అందులో ఫిజియో వైపు అడుగులు వేయడం అంటే చాలా కష్టమైన పని. సో నాకు ముందుగా మిమ్మల్ని చూడంగానే ఇదే క్వశ్చన్ వేయాలనిపించింది. సో ఒక్కసారి మీ లైఫ్ జర్నీ, మీ స్ట్రగుల్స్ గురించి మా కోసం. నేను ఫిజియో చేస్తున్నప్పుడు కూడా ఐ డోంట్ నో వాట్ ఈస్ ఫిజియో. ఓకే, ఇలా సీట్ రావడము, ఇక్కడికి వచ్చేసాను. ఫస్ట్ డెంటల్ తీసుకుందాం అనుకున్నాము. సో మా మదర్కి, మా పేరెంట్స్కి అంత ఇష్టం లేదు. సో ఇక్కడ హైదరాబాద్లో సీట్ వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చేసాను. మా ఫాదర్ ఫిజియోథెరపీ బాగుంటుంది, అక్కడ అవుట్ ఆఫ్ ఇండియాలో బాగుంటుందని ఈ కోర్స్ చేయమని చెప్పారు. బట్ నాకు సెకండ్ ఇయర్ వచ్చే వరకు నేను ఏం చదువుతున్నాను కూడా నాకు తెలీదు. బికాస్ అప్పుడు అంత అవేర్నెస్ లేదు ఫిజియో మీద, అసలు అవేర్నెస్ లేదు. ఫిజియో ఫస్ట్ ఇయర్లో కూడా ఎంబీబీఎస్ అండ్ ఫిజియోథెరపిస్ట్ అందరు కంబైన్ క్లాసెస్ ఉస్మానియాలో. సో వీఆర్ జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ చదివాము. సీరియస్నెస్ అంత తెలీదు అసలు. ఇది చదువుకుంటే ఏమొస్తుంది, ఫిజియోథెరపీ అంటే అందరు ఏంటి ఎక్సర్సైజెస్ చేయాలి, 1 2 3 4 ఈ ఎక్సర్సైజెస్ ఉంటాయని చెప్తుంటారు. సో నాకు అది వాళ్ళు చెప్తుంటే ఓహో ఇలా ఉంటుందని అనుకోవడం తప్ప దీంతో జర్నీ చేస్తుంటే తెలిసింది నాకు. చాలామంది నేను అప్పుడు ఫిజియోథెరపీ తీసుకుంటున్నప్పుడు కూడా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్ సర్కిల్స్లో కూడా అది ఫిజియోనే కదా, అంత ఫ్యూచర్ లేదు, అది ఒక మిత్ ఏంటంటే మసాజ్ అని చెప్పేసి ఇట్లాంటివి చాలా విన్నాను నేను. సో దాని గురించి తెలుసుకోవాలి అంటే దాంతోపాటు ప్రయాణం చేస్తేనే తెలుస్తుంది. హార్డ్ వర్క్ అంటారు రీనా. ఇట్స్ ఎవ్రీ ప్రొఫెషన్ నీడ్స్ హార్డ్ వర్క్, especially very ladies. much hard work. Ladies especially, because they have lot of commitments. నేను మ్యారేజ్ అయిపోయాకనే నా ఇంటర్న్షిప్ చేసి కంప్లీట్ చేశాను. With your support of your husband and family 100%. ఆ సపోర్ట్ లేకపోతే ఇక్కడ వరకు రాలేదు. హస్బెండ్ సపోర్ట్ ఈజ్ మస్ట్ అండి, అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరు. సో ఇంటర్న్షిప్ అయిపోయాకనే నేను యశోదలో జాబ్ చేశాను. ఆఫ్టర్ మై కిడ్, ఫస్ట్ బోర్న్ కిడ్ తర్వాత నా జర్నీ యాజ్ ఎ ఫిజియోగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ యునో చాలా ప్రాక్టీస్ వెళ్ళిపోతుంది మనకి. వీ డోంట్ నో వాట్ వీఆర్ డూయింగ్. మళ్ళీ దాన్ని సబ్జెక్ట్ రీగెయిన్ చేసుకోవాలి అని చెప్తే, నేను ఎక్కడో దిల్సుఖ్ నగర్లో చదువుకున్నాను, బేగంపేటలో నేను సెటిల్ అయిపోయాను. సో నేను మళ్ళీ బేగంపేటకు వెళ్ళి ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలన్నది నా మొండి పట్టుదల. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఎవ్రీడే ఒక 1 వీక్ స్ట్రగుల్ అవ్వడం చేశాను. సో అలా మళ్ళీ దీని ప్రాక్టీస్ రావడానికి నాకు చాలా టైం పట్టింది మ్యామ్. సో లైక్ దీని తర్వాత ఫిజియోథెరపీ తర్వాత దీంట్లో చాలా కోర్సెస్, మాన్యువల్ థెరపీ అని చెప్పేసి అవుట్ ఆఫ్ పూణే వెళ్ళి, బాంబే వెళ్ళి, ఢిల్లీ వెళ్ళి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేసి నేను దాంట్లో సబ్జెక్ట్ నేర్చుకోవడం కానీ, కైరోప్రాక్టిషన్, ఆస్టియోపతి ఇవన్నీ ఉంటాయని అప్పుడు మాకేమీ తెలియదు. ఫిజియో బయట వాళ్ళు చెప్పింది ఒకటి, ఎక్సర్సైజెస్, మసాజ్, ఇవి మాత్రమే నేను చూశాను. బట్ ఇంత నాలెడ్జబుల్ సబ్జెక్ట్ అని నాకు తెలీదు. ఎనాటమీ ఉంటుంది, ఫిజియాలజీ ఉంటుంది. మేము మాన్యువల్ థెరపీ చేస్తున్నప్పుడు ఒక మజిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎనాటమీ చదివే వాళ్ళకే తెలుస్తుంది. రైట్, బయోమెకానిక్స్ సబ్జెక్ట్ వెరీ టఫ్ సబ్జెక్ట్ మాకు అది. ఆ సబ్జెక్ట్ పాస్ కావడానికి చాలా స్ట్రగుల్ అయ్యాం. సో ఇన్ని సబ్జెక్ట్స్ నేర్చుకొని ఒక మసాజ్ వాళ్ళ అని పేరు చెప్పడము, ఎవరన్నా ఈ ప్రొఫెషన్ గురించి అది లైట్ అని చెప్తుంటే చాలా బాధేస్తుంటుంది. దీని గురించి చాలా డెడికేషన్గా ఉండాలి, వెరీ డెడికేషన్. క్లినిక్ పెట్టాను అని అంటే దానికి చాలా డెడికేటెడ్గా ఉండాలి. అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి.
కాంపిటీషన్ వరల్డ్ ఉంటాయి, పక్క పక్క ఏరియాలోనే ఫిజియో క్లినిక్స్ ఉంటాయి. మనం ఎంత స్పెసిఫికేషన్గా చూపిస్తామో పేషెంట్స్ మన దగ్గరికి అంతగా వస్తారు. మనం పేషెంట్స్ మన క్లినిక్లో రావాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా రీనా? నథింగ్, బీ జెన్యూన్. కరెక్ట్, బీ జెన్యూన్. దెర్ ఇస్ నథింగ్ మోర్ ఎక్స్ట్రాఆర్డినరీ. మీరు జెన్యూన్గా మీ వర్క్ చేయండి. ఫీజ్ విషయంలో కూడా ఏ విషయంలో, ఐ స్టార్టెడ్ మై consultation is 100 rupees when I started. My consultation was 100. So, years back అనుకోవచ్చు. 2010. Yeah, okay. 2010. Yeah. Okay. అంటే I worked in all the Yashoda branches. అన్ని branches లో వర్క్ చేసేసి 2010లో యాజ్ ఎ బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ తీసుకొని రిజైన్ చేశాను ఇంకా నేను. సో నేను ఇంకా ఐ కాంట్ వర్క్ ఇన్ కార్పొరేట్స్, ఇట్స్ టైమ్ ఫర్ మీ టు వర్క్ కమ్ అవుట్ అని చెప్పేసి. సో వెన్ ఐ కేమ్ అవుట్ ఐ కెప్ట్ క్లినిక్ ఇన్ బేగంపేట్. 100 రూపీస్ కన్సల్టేషన్తో స్టార్ట్ చేశాను. క్లినిక్ వర్క్ అవుతే మంచిది, లేదంటే ఇంట్లో కూర్చుందాం అనుకున్నాను నేను. అంతే కదా. సో కార్పొరేట్లో అంతా బాగా పనిచేసి విఐపీస్ మధ్యలో ఉండి ఆ ట్రీట్మెంట్స్ అన్నీ ఉండి వర్కౌట్ అవుతుందో అవ్వదో అని భయపడ్డాను. బట్ గాడ్స్ గ్రేస్, మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్, మై లైఫ్ పార్ట్నర్ కోఆపరేషన్ అండ్ నా కిడ్స్ కూడా అడ్జస్ట్ అవ్వడము. సో దానివల్ల నేను దేవుడి దయ బాగానే ఉన్నాను ఇప్పుడు. సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అనమాట. ఫీమేల్స్ క్లినిక్ నడిపించడం అనేది ఇస్ ఎ టఫ్ థింగ్ అండి. అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. ఒకసారి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, లోస్ ఉంటాయి. లోస్ ఉన్నప్పుడు మనం దట్ తట్టుకోవాలి. ఎస్పెషల్లీ లోస్ అంటే నాకు గుర్తొచ్చేది రక్షిత గారు, కరోనా టైం అండి. సో ఎట్ దట్ టైం ఫస్ట్ మనం ప్రేయర్ చేసేది దేవుడికి, ఆ తర్వాత దండం పెట్టింది మీ డాక్టర్స్ కి. వన్స్ అగైన్ మీ యొక్క సర్వీస్ కి నిజంగా హిట్ టీవీ తరఫున వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఈ యొక్క పదం నాకు ఏ డాక్టర్ చూసినా ఎవరిని చూసినా నిజంగా చేతులెత్తి దండం పెట్టాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది కరోనా దగ్గర నుంచి నాకు కూడా. సో మీ యొక్క కెరియర్లో కరోనా, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా ఎలా అనిపించింది మీకు? కరోనా వచ్చే ముందు వరకు కూడా మన ప్రాక్టీస్ వాజ్ వెరీ గుడ్, నార్మల్, ఇట్స్ గోయింగ్ ఆన్. అప్పుడప్పుడే కోవిడ్ స్టార్ట్ అవుతుంది, ఆ చైనాలో ఎక్కడో వచ్చింది, ఇండియాలో కూడా వస్తుంది అనగా నెమ్మదిగా హోమ్ విజిట్స్కి వెళ్తాం మేము. పేషెంట్స్ మా క్లినిక్ అది జలుబు, మా వాళ్ళకి జలుబు వచ్చిందండి, మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే బాగుంటుంది, అక్కడ కట్ అవ్వడము. క్లినిక్ కూడా బయట అంత బాగాలేదండి, మేము రాలేకపోతున్నాం అనడం కొంచెం డౌన్ అయింది. ఇట్ లాస్ట్ ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయినప్పుడు ఎవ్రీబడి వెంట్ టు హోమ్ టౌన్స్. ఇక్కడ ఉండడం ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి స్టక్ అయిపోయాం ఇంకా మేము. సో ఫస్ట్ వేవ్ కంప్లీట్గా ఇంట్లోనే ఉన్నామంటే వి డింట్ ఈవెన్ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. బట్ ఇంట్లో ఉండి ఐ జస్ట్ ఫెల్ట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సెకండ్ వేవ్ వచ్చాక ఐ రియలీ డిసైడ్ ఐ షుడ్ వర్క్ అని చెప్పేసి. బికాస్ ఫస్ట్ వేవ్లో, ఆఫ్టర్ ఫస్ట్ వేవ్ ఐ బికేమ్ జీరో. రెంట్స్ కట్టేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఐ షుడ్ పే టు ద ఎంప్లాయీ, ఎవ్రీథింగ్ అది నార్మల్, దట్ వోంట్ బీ నో కట్ ఆఫ్. ఐ బికేమ్ జీరో అండి లిటరలీ. కొన్నిసార్లు నా వెల్ విషర్ అడ్వైస్ ఇంకా క్లినిక్ తీసేసేయి, సో ఓన్లీ హోమ్ విజిట్స్ చేసుకో, అది మళ్ళీ ఎందుకులే అని కూడా అన్నారు. బట్ నా సబ్ కాన్షియస్, నాకు ఇష్టమైంది, నా ప్యాషన్, నా క్లినిక్ ఈజ్ మై మదర్, నాకు లైఫ్ ఇచ్చింది. సో నేను ఆ స్టెప్ తీసుకోలేదు. వెంటనే సెకండ్ వేవ్ తర్వాత వచ్చాను, క్లినిక్ స్టార్ట్ చేశాను. పేషెంట్స్ సెలెక్టివ్గా రావడం స్టార్ట్ చేశారు, లాట్ ఆఫ్ ప్రికాషన్స్. నార్మల్గా ఎప్రాన్ వేసుకొని పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తుంటేనే ఫైన్, కానీ ఆ కిట్ అంతా, కోవిడ్ కిట్ అంతా వేసుకొని అది ట్రీట్మెంట్ చేస్తుంటే మేము అసలు ఊపిరాడకపోయేది, మాకు అసలు ఊపిరాడకపోయేది. సో కొన్నిసార్లు మాకు కొన్ని కేసెస్ ఎలా వచ్చాయంటే అప్పటికే స్ట్రోక్ అటాక్ అయిన పేషెంట్స్, మేడం మీరు కంపల్సరీగా రావాలి, మాకు పేషెంట్ ట్రీట్మెంట్ చేయాలి అంటే ఆ ప్లేస్కి వెళ్తే ఆ ఏరియాలో కోవిడ్ ఉందా లేదా కనుక్కొని, ఉంది అంటే కూడా అంటే నాకు ఉపయోగం కాదు వెళ్ళకుండా ఉండడానికి. ఇంట్లో మళ్ళీ నాకు వస్తే ఇంట్లో వస్తుంది. యు ఆర్ డెడికేటెడ్ పర్సన్, ఇంకేం కూర్చుంటారు మ్యామ్ ఇంట్లో. సో వెళ్ళామండి, హోమ్ విజిట్ కూడా వెళ్ళాము. ఇంట్లో వాళ్ళు ఏమనంటే సరే ప్రికాషన్ తీసుకొని వెళ్ళు అని చెప్పారు. ప్రికాషన్ తీసుకున్నా కూడా ఐ బికేమ్ ద కెరియర్ ఫర్ ద కోవిడ్. సెకండ్ వేవ్లో హోల్ ఆఫ్ మై ఫ్యామిలీ గాట్ ఎఫెక్టెడ్ విత్ ద కోవిడ్. సో అది అలా ఉంటుందండి. బట్ వర్క్ చేసాము, జీరో అయినా కూడా మళ్ళీ వర్క్ చేసాము, బౌన్స్ బ్యాక్ అయ్యాము. కోవిడ్ టైంలో మాత్రం డాక్టర్స్ నిజంగా అందరూ అనుకోవాలి, డెడికేటెడ్గా చేశారు. మ్యామ్ ఒక వైరల్ ఫీవర్ వచ్చిన పేషెంట్ పక్కనే నార్మల్ పీపుల్ పక్కన కూర్చోవాలన్నా మేము చాలా భయపడుతూ ఉంటాం, అరే మళ్ళీ మనకి ఎక్కడ వైరస్ వస్తుందని. అలాంటిది అది వైరస్ అసలు ఎప్పుడు ఎట్లా వ్యాప్తి చెందుతో కూడా తెలియని పేషెంట్స్తో మీరు వెళ్ళి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు మీ పర్సనల్గా?
కంప్లీట్గా పర్సనల్ కిట్ వేసుకునే ఉండేవాళ్ళమండి. ఇంకా బయటికి వెళ్ళడం అంటే కిట్తోనే. అంటే కార్లో వెళ్ళేదాన్ని నేను. అక్కడ వెళ్ళాక ఇమ్మీడియట్గా కిట్ ఇమ్మని చెప్పేసేదాన్ని. పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కిట్ వేసుకోవాలి, నేను కిట్ వేసుకోవాలి. డ్రెస్ అంతా వేసుకొని చేయడం అంటే మాది ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. నేను ఒక స్ట్రోక్ పేషెంట్కి ప్యాసివ్ స్ట్రెచింగ్ ఇవ్వాలి. నాకు ఊపిరి ఆడదప్పుడు. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయడము. సో నాకు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వచ్చాయి అప్పుడు. బట్ ఎక్కడ స్టాప్ అవ్వలేదండి. అంటే వైరల్ ఎఫెక్ట్ అయ్యాము. అంతెందుకు మేము యశోదలో వర్క్ చేస్తున్నప్పుడు, ఐసీయూస్లో వర్క్ చేస్తున్నప్పుడు బెడ్ రిడన్ పేషెంట్స్కి ఉంటారు మాకు. అది ఐసీయూలో పేషెంట్కి సక్షన్ చేస్తుంటామండి ఇక్కడ. ఆ సక్షన్ చేస్తున్నప్పుడు కూడా అవి చిల్లుతూ ఉంటాయి, మా స్కిన్ మీద పడేటివి అనమాట. నేనే కాదు, అక్కడ రెస్పిరేటరీ థెరపిస్ట్ కానీ ఇంటెన్సివ్స్ కానీ అందరికీ వి ఆల్ గాట్ ప్యాచెస్. అది లైఫ్ లాంగ్గా ఉండిపోయాయి మాకు. సో చాలా ఉంటాయండి కాంప్లికేషన్స్ డాక్టర్స్కి. అవి అంటే డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి బాగా తెలుస్తుంది. మై స్కిన్ గాట్ ఎఫెక్టెడ్ అలాట్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఐసీయూ ఇన్ యశోద హాస్పిటల్స్. ఆ టైంలో టిక్ టాక్ అంత ఫేమస్ ఎక్కడ లేదు మ్యామ్. ఆ టిక్ టాక్ వీడియోస్ చూస్తుంటే డాక్టర్స్ కాదు వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో మనం చాలా వీడియోలు చూసాం. రియల్లీ వన్స్ అగైన్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ ఫర్ పబ్లిక్ అండి టు ఆల్ డాక్టర్స్. అండ్ యాజ్ ఎ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ మీరు ఇందాక అన్నారు ఫిజియో అంటే కొంతమందికి మసాజ్ అని మాత్రమే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ నాట్ హెల్దీ వైజ్ కాకుండా ఫిట్గా ఉండడానికి మాకంటూ కొన్ని ఫిజియో యాక్టివిటీస్ ఏమైనా చూపించండి అంటూ ఉంటారు. ఇప్పుడు మేము జనరల్గా జిమ్కి వర్కౌట్స్కి వెళ్తూ ఉంటాం, లేదంటే యోగా చేస్తూ ఉంటాం. సో హెల్దీ బేసిస్గా ఉండడానికి ఇట్లాంటివి ఏమన్నా యూజ్ అవుతాయా? చాలా మెంబర్స్ మా దగ్గరికి ఫిజికల్ ఫిట్నెస్ కోసం చాలా మంది వస్తుంటారు. అంటే మీకు తెలీదు, చాలా విఐపీస్ కుందన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దే విల్ చూస్ ఎ లేడీ ఫిజియోథెరపిస్ట్ హూ కెన్ టీచ్ దెమ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అంటే వాళ్ళని ఫిట్ పెట్టడానికి. అలా కూడా మమ్మల్ని అపాయింట్ చేసుకుంటారు. మాకు తెలిసిందల్లే ఎప్పుడైనా బాగకపోతే పారాలిసిస్ వచ్చినప్పుడు నెక్ పెయిన్ వస్తేనే ఫిజియోథెరపిస్ట్ అనుకుంటాం. అంటే మేము ఫిజికల్ ట్రైనర్స్. అంటే ఆల్రెడీ నేను ఫిట్గా ఉండాలి ఫస్ట్, నన్ను చూసి వాళ్ళు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి అడిగారు. ఫిట్గా ఉండాలంటే ఏం చేస్తారు రోజు? నేను అయితే యోగా పిచ్చి నాకు. ఐ డూ లాట్ ఆఫ్ యోగా. జిమ్కి వీక్లీ 2 days వెళ్తూ ఉంటాను. ఫిట్ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో యోగా ఈజ్ ద బెస్ట్ థింగ్ అండి నాకైతే. నేను యోగా చేయడం వల్ల చాలా నేర్చుకున్నాను, లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. చెప్పే సార్ కూడా చాలా ఇంప్రెసివ్ అండ్ చాలా నేర్చుకున్నాను సార్ దగ్గర. నా గురువు పేరు వికాస్ షినాయ్, ఆయన నా గురువు. పంచయోగా నేర్పిస్తుంటారు. అందరి స్టూడెంట్స్ లాగా అంత రెగ్యులర్గా ఉండకపోవచ్చు నేను, బట్ వీక్లీ 3 to 4 days అయితే నేను వెళ్తాను. యోగా చేయడం వల్ల చాలా లైఫ్ చేంజ్ అయింది నాకు. ఐ బికెమ్ వెరీ ఫిట్. ఇంకోటి 80% ఈజ్ అ డైట్ అండి. డైట్ ఈజ్ అ వెరీ, ఈ ప్యాక్డ్ ఫుడ్స్ కానీ సోడాస్ కానీ ఈ కూల్ డ్రింక్స్, షుగర్ ఈజ్ ద మెయిన్ టాక్సిక్ థింగ్ అండి. ఫస్ట్ అది కొంచెం కట్ డౌన్ చేశారనుకోండి, మీరు 60% వెయిట్ కట్ డౌన్ అయిపోతుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంతా అయిపోయిన తర్వాత గుర్తిస్తున్నామా మేము? నేను అదే అనుకుంటాను, ఇంత ఎర్లీ ఏజ్ రియలైజ్ అవ్వలేదు ఏంటి అని చెప్పేసి. అదే చెప్తున్నాను, ఇన్ ఏ ప్రొఫెషన్ వి గ్రో. మన పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నతో పాటు మనం కూడా గ్రో అవుతాం. దిస్ ఈస్ వాట్ ద అడ్వాంటేజ్ ఇన్ ప్రొఫెషన్ అనమాట. సో ఫిజికల్ ఫిట్నెస్ అనేది 80% డైట్ అండి. డైట్ కరెక్ట్గా ఉన్నాను. ఐ డోంట్ సే ఇన్ని గ్రామ్స్ ప్రోటీన్, ఇన్ని గ్రామ్స్ కార్బ్స్ తీసుకోమని చెప్పి అని కాదు. అట్లీస్ట్ ఇంటర్మీడియట్ డైట్ ఒక 7 o'clock అలా మీ డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే, యాక్చువల్గా 6 o'clock డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే బెటర్. అట్లీస్ట్ గివ్ సమ్ టైమ్ ఫర్ ద ఫాస్టింగ్. అలా ఉంటుంది. అమేజింగ్ అండి. మ్యామ్ నాకు డౌట్, పర్సనల్గా యాజ్ అ లేడీ డాక్టర్గా ఫర్ లేడీస్ యోగా ఈజ్ బెటర్ అంటారా, వర్కౌట్స్ ఆర్ బెటర్ అంటారా? యోగా ఈజ్ బెటర్. యోగా ఈజ్ మోర్ బెటర్. ఓకే, సో హౌ కెన్ యూ డిఫైన్ దట్? అంటే యోగా ఈజ్ డివైన్ అండి. యోగా చేసేటప్పుడు మీకు వెయిట్ లాస్ చేయాలి. మీరు యోగా చేసి ఉన్నారు కాబట్టి మీకు యు నో ఎవ్రీథింగ్ అంటారు. అదే చెప్తాను, యోగా అనేది డివైన్. యోగా వల్ల మనం యోగా స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనం ఏదో వెయిట్ తగ్గాలి అనేది చేయకూడదు. యోగా వెయిట్ రిడక్షన్ లాగా చూడకూడదు.
బలాన్ని ఇస్తుంది మన బాడీకి. కాళ్ళల్లో ఉన్న కండరాలు, చేతుల్లో ఉన్న కండరాలు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దానికి స్ట్రెంగ్త్ ఇచ్చేది యోగా. మన కోర్ మజిల్స్ని కానీ స్ట్రెంగ్తెన్ చేసేది కూడా యోగానేనండి. సూర్య నమస్కార్ ఎవ్రీడే ఒక 11 సూర్య నమస్కారాలు చేయండి, అన్ని వర్కౌట్స్ అందులో వచ్చేస్తాయి, మీకు ఈజీగా వచ్చేస్తాయి. ప్రాణాయామం, ప్రాణ ప్లస్ ఆయం, ప్రాణాయామం, దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఆఫ్ అన్ ఇండియన్ కల్చర్. ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు విజరల్ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు యోగా అనేది ద బెస్ట్. నేను వర్కౌట్ అంటే యోగా జిమ్ అని నేను తప్పని చెప్పను, బట్ దాని మీద డిపెండ్ అవ్వకూడదు. యాజ్ నేను నాకేంటంటే జిమ్ ఎందుకు వెళ్ళాలనుకుంటానంటే వీక్లీ 2 days టు ఇంప్రూవ్ మై మజిల్. నేను యాజ్ వి గ్రో ఏజ్ మజిల్ లాగింగ్ ఎక్కువగా ఉంటుంది. టు హ్యావ్ ఎ గుడ్ షేప్, దట్ వే ఐ షుడ్ ఇంక్రీజ్ మై స్ట్రెంగ్త్ అని చెప్పేసి నేను జిమ్ ప్రిఫర్ చేస్తాను, బట్ నాట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ జిమ్. యోగా ఐ ప్రిఫర్. యోగా ఈజ్ ద బెస్ట్. సో నేను ఎవ్రీ విమెన్కి, నేను నా ఫ్రెండ్స్ కలిసినప్పుడు కానీ ఎవరికైనా నేను చెప్దాం అనుకుంటాం కానీ కలిసినప్పుడు వాళ్ళు లెక్చర్ ఇస్తాను అనుకుంటారని చెప్పేసి నేను చెప్పను. అది చెప్పాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది ఇప్పుడు, ఎందుకంటే లెట్ పీపుల్ నో దెమ్ సెల్ఫ్. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ రెస్పెక్ట్. ఏదైనా సెల్ఫ్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి. నాకు సెల్ఫ్గా వచ్చింది కాబట్టి అది లాంగ్ టైమ్గా ఉంది. సో సెల్ఫ్ డిసిప్లిన్, నువ్వు డిసిప్లిన్గా ఉండాలని నువ్వు డిసైడ్ చేసుకోవాలి తప్ప ఒకళ్ళు ఇంపోజ్ చేస్తే నువ్వు డిసిప్లిన్గా ఉండవు. సో ఇవి నేను చాలా పాటిస్తాను. దట్ వాస్ అమేజింగ్ సెంటెన్స్ అండి. వావ్, దట్ వాస్ నైస్. అండ్ ఇప్పుడు ఫిజియో ఒక పేషెంట్కి మీరు చెప్పే ముందు దాన్ని మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటారా, హౌ ఇట్ విల్ వర్క్ అని? అంటే మేము ఎలక్ట్రోథెరపీ మెషిన్స్ ఉంటాయండి మాకు పెయిన్ రిలీవింగ్ కోసం అని చెప్పేసి, ఆ మెషిన్స్ మేము ఆల్రెడీ మా మీద ట్రై చేస్తాం చదువుకుంటప్పుడు. ఐఎఫ్టీ మెషిన్, అల్ట్రాసౌండ్ కానీ, అంటే మా లెక్చరర్స్ మాకు మా మీద చేసి చూపించడం కానీ, అది ఎలా హౌ వి పేషెంట్ కెన్ ఫీల్ అని చెప్పేసి, అంటే చిన్న ఇంటెన్సిటీ పెట్టుకొని మేము ఫీల్ అవుతాము. సో వీ ఆల్రెడీ నో దాట్ పేషెంట్ పెట్టినప్పుడు వాళ్ళు బేర్ చేస్తారా చేయరా. పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇంటెన్సిటీ రిక్వైర్మెంట్ ఉంటుంది, తక్కువగా ఉన్న అసలు పెయిన్ లేకపోతే అది పెట్టుకుంటే కూడా నొప్పి వస్తుంది. సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్. అండ్ ఒక డాక్టర్గా, ఫ్యామిలీ డాక్టర్గా ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ బయటకు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఈ డాక్టర్ గారు వచ్చారు ఏం అడగాలి అని మీ ముందుకు వస్తూ ఉంటారా? ఎక్కువగా ఇవి మీకు వినిపిస్తూ ఉంటాయి, అడుగుతూ ఉంటారు, ఏం అడుగుతూ ఉంటారు? మా మమ్మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం మా మమ్మీ పెద్ద లైన్, ఎవరన్నా ఉంటే కూడా మా అమ్మ ఈ టైంకి వస్తుంది రిపోర్ట్ తీసుకొని రండి అని చెప్పి రెడీగా ఉంచుతుంది మా మమ్మీ. అంత ఫ్రీనే. ఎగ్జాక్ట్లీ. మమ్మీ ఏంటి మమ్మీ ఇక్కడ అంటే అంటారు. మా మమ్మీ ఏమో అందరికీ నువ్వు ఏం డబ్బులు తీసుకోవద్దమ్మా, కన్సల్టేషన్ మాత్రం చెయ్యు అని అంటుంది అనమాట. సో రిపోర్ట్ తీసుకొని వస్తారు నా దగ్గరికి, బట్ నేను గైడ్ చేస్తాను వాళ్ళకి. ఊర్లో వాళ్ళు అక్కడ ప్లేస్లో ఉన్న వాళ్ళు గైడ్ చేసింది నేను చేసి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది వాళ్ళకి. అండ్ ఫంక్షన్కి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కనబడగానే లక్షిత ఈ నడుము నొప్పి బాగా వస్తుంది ఏం చేయాలి అని అంటూ ఉంటారు. ఫస్ట్ ఏంటి అనిపించేది, ఇప్పుడు ఓకే ఫైన్, నేను కూడా ఎవరికైనా కలిసినప్పుడు నేను అడుగుతాను కదా, సరే ఇట్స్ ఫైన్, ఏం చిరాకేం అనిపించదు. బట్ యా దిస్ హ్యాపెన్స్. నేను కనిపిస్తే వాళ్ళకి నొప్పులు గుర్తుకొస్తాయి. అందరికీ ఒకటే ఆన్సర్, మీరు క్లినిక్కి రండి అని చెప్తాను తప్ప ఎవరికి కూడా అక్కడ సలహాలు ఇవ్వడం తగ్గించేశాను. ఫ్రీగా సలహాలు మాత్రం ఇవ్వట్లేదు ఈ మధ్య. దట్ ఇస్ ఫర్ షూర్. క్లినిక్ రండి అని చెప్తున్నాను. వాట్స్ యువర్ ఫిట్నెస్ రీజన్ అంటే ఇట్స్ యోగా అంటారా మీరు కూడా? యోగానండి. యోగా, ప్రాపర్ డైట్, ఆల్ టుగెదర్. కానీ 3 types ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా మ్యామ్. ఒకళ్ళేమో ఎంత పర్ఫెక్ట్గా మనం ఉందాము చేద్దామన్నా చేయలేరు, బద్దకస్తులు. పోనీ చేద్దాం అనుకుంటే టైం దొరకదో ఏమో ఇంకొకళ్ళు, ఇవన్నీ ఏం పట్టించుకుంటాలే కానీ అని తినేసేవాళ్ళు ఒకళ్ళు. సో ఈ టైం బేస్డ్ తీసుకొని మనం, మీరు అన్నట్టు ఇందాక 3 lines చెప్పారు, సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అదండి, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఈ 3 batchesకి సెల్ఫ్ మోటివేషన్ ఉంటే ఏదైనా చేయగలరు. నేను ఫస్ట్ నాకు మోటివేషన్ ఎక్కడ వచ్చిందంటే ఆఫ్టర్ మై సెకండ్ డెలివరీ నేను చాలా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. మై సెకండ్ బేబీ వాజ్ 4.1 kgs. సో ఇట్ వాజ్ వెరీ మచ్. మా హస్బెండ్ పక్కన నేను మా ఆయనకి అక్కలా కనిపించేదాన్ని. ఒకటేసారి నేను ఏంటి ఇట్లా అయిపోయాను, పక్కన అతనేమో యంగ్ అనిపిస్తున్నాడు, నేనేమో ఇలా కనిపిస్తున్నాను, నా మైండ్ అసలు అక్కడ స్టక్ అయిపోయింది అనమాట. ఎట్లాగైనా అంటే వన్స్ మై సెకండ్ బేబీ స్టాప్ ఫీడింగ్,
అక్కడ నుంచి యోగా చేయడము ఫిజికల్గా. అప్పటి వరకు ఏదైనా చేయాలి లేజీగా ఉండేది, పొద్దున్న లేసి యోగా చేయాలంటే లేజీగా ఉండేది. అండ్ నేను ఈ ప్రొఫెషన్ ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత నా పేషెంట్స్కి నేను ఫిట్నెస్ గోల్స్ చెప్తున్నప్పుడు ఐ జస్ట్ ఫెల్ట్ ఇక్కడ గిల్ట్, నేను ఫిట్ లేను కదా అని చెప్పేసి ఆ గిల్ట్ అనిపించేది. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ అనిపించింది నాకు. సో ఫస్ట్ నేను ఫిట్ ఉండాలి, అది కూడా ఒక మోటివేషన్ నాకు. ఐ బిలీవ్ దాట్. అండ్ మంచి బట్టలు వేసుకోవాలంటే ఫిట్ ఉండాలి కరెక్ట్ లేడీస్కి, యూనో. సో ఫస్ట్ ద బెస్ట్ ఆర్నమెంట్ ఈజ్ యువర్ బాడీ, యువర్ సెల్ఫ్. దట్ ఐ బిలీవ్. సో ఏది వేసుకున్నా బాగుంటుంది. లేడీస్ ఎంత డాక్టర్ అయినా కూడా లేడీస్ ఆర్ లేడీస్, యూనో, ఫిట్నెస్. సో అదొకటి నాకు మోటివేషన్గా అనిపిస్తుంది అనమాట. అవసరం అండి. అండ్ ఈ యొక్క వీడియో కంటెంట్ కూడా చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక మోటివేట్ వీడియో అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రెగ్నెంట్ లేడీస్కి వెళ్ళే ముందు చాలా మంది లేడీస్ యూత్ మ్యామ్ ఈ మధ్య పీసీఓడీస్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి చాలా బాధపడుతున్నారు. అంటే ఇట్స్ ల్యాక్ ఆఫ్ ఫుడ్డా లేదంటే వాట్స్ హ్యాపెనింగ్ టు దెమ్ అంటే ఏం చెప్తారు? స్టాగ్నెంట్ లైఫ్ అండి, ఇక్కడ కదలకుండా పని చేసుకోవడం. పీసీఓడి ఎర్లీ ఏజెస్లో కూడా మనం కనిపిస్తుంది. స్ట్రెస్ అండి, ఎనీథింగ్ స్ట్రెస్. స్ట్రెస్ ఒకటి, జంక్ ఫుడ్ ఒకటి, నో మొబిలిటీ ఇన్ ద బాడీ. ఇవన్నిటికి కారణం, ఇవన్నీ కాజెస్ పీసీఓడి. అండ్ పీసీఓడి లీడ్స్ టు డయాబెటీస్, ఎవ్రీథింగ్ చిన్న వయసు ఉన్న వాళ్ళకి. సో నేనేమంటానంటే ఈ హార్మోనల్ ఎక్స్చేంజ్ అవన్నీ ఎవ్రీ ఉమెన్లో ఉంటుంది. 40 క్రాస్ అయితే ఉంటుంది, కానీ మరీ యంగ్ ఏజ్ 20స్లో వచ్చే వాళ్ళకి పీసీఓడి, ఫ్యాటీ లివర్, ఇవన్నీ కారణం మాత్రం దెర్ ఇస్ నో ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. అంటే లేట్ నైట్స్ తినడం, మీరు జంక్ ఫుడ్ తినకపోయినా కూడా పాస్చరైజ్డ్ ఫుడ్, చీజ్, బటర్, ప్యాకెట్ ఫుడ్స్ తింటున్నారు. సో మళ్ళీ ఎక్సర్సైజ్ ఏముండదు. అంటే వాళ్ళకి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇది నేను చేయాలి, ఇది ఏం చేయాలి, నా కమిట్మెంట్ ఇలా ఉంది, అది స్ట్రెస్సే కదండి. సో దిస్ ఆల్ విల్ లీడ్స్ టు పీసీఓడీస్ కండిషన్స్. అంటే మేజర్గా ఇంటర్నల్గా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం దాని హిస్టరీ తీసుకుంటే మాత్రం స్ట్రెస్, నో మొబిలిటీ టు ద బాడీ అండ్ ద డైట్. సో ఇట్లా మనకి పీసీఓడిలో లేదంటే ఇంకా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్యారెక్టర్స్ అందరు పేషెంట్స్కి సో డ్యూ అంటే లైక్ ఫిజియోథెరపీ ద్వారా ఏమన్నా రిలాక్సేషన్ కానీ మళ్ళీ నార్మల్గా వాళ్ళు అవ్వడానికి కానీ ఏమైనా యూస్ అవుతుంది అంటారు? అంటే పీసీఓడి వచ్చిన వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారు అనుకోండి, ఓవర్ వెయిట్తో వస్తారు మా దగ్గరికి. ఓవర్ వెయిట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, మోకాలు నొప్పులు ఉంటాయి, లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, సడన్గా పడుకొని ఒక సైడ్ పడుకుంటారు, చేతి మీద బరువు పడిపోతుంది, భుజం నొప్పి అంటారు, చేతి పైకి లేవట్లేదు అంటారు. వాటిని అన్ని మేము ట్రీట్ చేస్తాం. కానీ పీసీఓడి కండిషన్ మాత్రం మేము ట్రీట్ చేయలేము. ఎందుకని? పీసీఓడి ఈజ్ ఇంటర్నల్లీ ఎగ్జిస్టింగ్ దేర్. అది పోవడానికి కరెక్ట్ డైట్ తీసుకోమని చెప్తాము. ఫిజికల్, ఒకవేళ వాళ్ళు మమ్మల్ని ఫిజికల్ ఫిట్నెస్గా అపాయింట్ చేసుకుంటే వాళ్ళకి కంప్లీట్గా ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ చేస్తాం మేము. అండ్ ఓవర్ వెయిట్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మేము క్యూర్ చేస్తామండి. లోవర్ బ్యాక్, మోస్ట్లీ నీ పెయిన్, మోకాలు నొప్పులు, దే కాన్ బేర్ ద వెయిట్, మోకాలు నొప్పులకు ట్రీట్మెంట్ చేస్తాము. ఫిజికల్ బ్యాక్ పెయిన్ చేస్తామండి. మాక్సిమం వస్తారండి మా దగ్గరికి ఓవర్ వెయిట్ పేషెంట్స్ లో కూడా మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు వస్తూ ఉంటారు. సో మేబీ ఈ ఫీమేల్ డాక్టర్ ఉన్నారు కదా ఇక్కడ, హౌ కెన్ వి గో అని అట్లా క్వశ్చన్ మార్క్స్ తో ఉన్న వాళ్ళు ఉన్నారా? మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారా? అడుగుతారండి. జరుగుతాయి ఫీమేల్స్ వచ్చినప్పుడు ఫీమేల్ అంటే ఫస్ట్ మాకు కాల్స్ వస్తాయండి, ఫీమేల్ పేషెంట్ ఉన్నా, ఫీమేల్స్ ఉన్నారంటే ఉన్నారండి అంటాను. కొందరు మేల్స్ వచ్చి మేల్స్ ఉన్నారంటే లేదండి అంటాం. మేము అందరం ఫీమేల్ గ్యాంగ్ మన మొత్తం. మేల్స్ థెరపిస్ట్ కూడా ఉంటారు. బట్ ఫస్ట్ ఐమ్ ఫిజియో, ఐమ్ ఏ డాక్టర్, ఇట్స్ మైట్ బి మేల్ ఆర్ ఫీమేల్. నేను ఫస్ట్ నుంచి కూడా నా ఫిజియోస్కి నేను ఫస్ట్ అదే చెప్తున్నాను, మేల్ పేషెంట్ వచ్చినా కూడా మనం ట్రీట్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. మనం చేయలేము. చాలాసార్లు నా ఎక్స్పీరియన్స్లో అక్కడ పేషెంట్ వచ్చాక వాళ్ళు, అయ్యో మీరున్నారా, నేను జెంట్స్ ఉన్నాం అనుకో వచ్చామంటే మీరు చేయలేరు అని అనేవారు. అది నేను ఛాలెంజింగ్గా తీసుకోవాలా, చెయ్యాలా, చేసి చూపించాలా అన్న ఆవేశం ఆ టైంలో రాకూడదు అసలు. మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి, ఆ తర్వాత డిసైడ్ చేయండి మేల్ థెరపిస్టా ఫీమేల్ థెరపిస్టా అని చెప్పి కామ్గా చెప్పడం జరిగింది. ట్రీట్మెంట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళతో అప్రిషియేషన్ తీసుకోవడం జరిగింది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్స్ యువర్ మైండ్. చాలాసార్లు మేల్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తుంటే కూడా డిస్కంఫర్ట్స్ ఉండే అనను, బట్ మన ప్రికాషన్ మనం తీసుకుంటూ చేస్తే బెటర్. ఇంతవరకు అయితే నాకు నా ప్రొఫెషన్లో, నా జర్నీ ప్రొఫెషన్లో
నేను మేల్ థెరపిస్ట్కి ట్రీట్మెంట్ చేస్తుంటే నేను ఏదైనా ఇబ్బంది ఫేస్ అవ్వడం నాకు జరగలేదు. ఓకే. అన్ని ప్రొఫెషన్స్లో ఉంటాయి, మేల్స్ ఫీమేల్స్ అంటే ఇంటరాక్షన్ కానీ వాళ్ళు అంత మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా ఉంటాం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో హౌ వి టేక్, ఇప్పుడు ఎవరైనా మేల్ పేషెంట్ వచ్చాక వాళ్ళు మాట్లాడే మాటలు మనకు అర్థమవుతుంది ఇతను సబ్జెక్ట్కి బియాండ్ వెళ్తున్నాడు అని చెప్పేసి. బట్ మనం ఇచ్చే ఆన్సర్స్, ద వే యు ఆర్ దేర్ స్టిల్ అనేది వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఓహో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ అని చెప్పేసి. అట్లా ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారా? ఎనీ ప్రొఫెషన్ అండి, ఎనీ ప్రొఫెషన్ ట్రై అనేం కాదు, అది నార్మల్గా ఎనీ ప్రొఫెషన్లో ఉంటుంది. బట్ మనం ఎలా తీసుకుంటాం అనేది ముఖ్యం. కరెక్ట్. బయట ఏం జరుగుతున్నది మనకు తెలియదు. బట్ ఎవ్రీ ప్రొఫెషన్లో మనం వి వర్క్ ఇన్ మెనీ ప్లేసెస్ వి వర్క్. సో మేల్ థెరపిస్ట్, ఫీమేల్ థెరపిస్ట్, మేల్ పేషెంట్, ఫీమేల్ పేషెంట్ అనే కాన్సెప్ట్ ఎక్కడైనా ఉంటుందండి. చాలామంది ఫీమేల్స్ కూడా మేల్ పేషెంట్స్ని ట్రీట్ చేయకుండా కొన్ని గుడ్ ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నారు. నాది ఏంటంటే ఐ షుడ్ నాట్ మిస్ ఎనీ ఆపర్చునిటీ విచ్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్. ఇట్ మైట్ బి అ పేషెంట్, ఇట్ మైట్ బి మై వర్క్అవుట్, ఎనీ టాస్క్ విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇట్స్ ఫైన్. నా చేతుల్లో ఉన్నది వరకు ఖచ్చితంగా నేను చేస్తాను. And that too, this was a competition world, ma'am. So we have lots of male doctors, physicians kuda. So వాళ్ళతో పోటీ పడుతూ మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ జర్నీని మీరు లీడ్ చేస్తున్నారు. సో హౌ దే విల్ ట్రీట్, అంటే మేల్కి ఫీమేల్కి వ్యత్యాసం ఏమైనా చూపిస్తారా డాక్టర్స్ కూడా? మీకు కాంపిటీషన్ ఎలా ఉంటుంది అక్కడ? నేను కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆ డిఫరెన్స్ కొంచెం కనిపించేది. ఓకే. మేల్ ఫిజియో, ఫీమేల్ ఫిజియో, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉంటారు అక్కడ, న్యూరో ఫిజిషియన్స్, న్యూరో సర్జన్స్ ఉంటారు అక్కడ. ఏదైనా కేసు వచ్చినప్పుడు ఫస్ట్ మేల్ ఫిజియోని పిలిచడం, అమ్మ మీరు వద్దులేమ్మా అంటే పెద్దవారు డాక్టర్స్, ఆర్థోపెడిక్ సర్జన్స్, అమ్మ మీరు ఉండనమ్మా ఆయన పిలవండి ఆయన చేస్తాడు, ఆయన పట్టుకుంటాడు, మీరు అమ్మాయి వద్దని అట్లా అంటారనమాట. అక్కడ వాళ్ళ పెద్దవాళ్ళు కాబట్టి అప్పుడే కెరీర్ స్టార్ట్ చేసాము, మనం అంత రెవల్యూషన్గా ఉండలేము అప్పుడు. సో ఉంటుందండి కార్పొరేట్స్లలో మేల్ ఫిజియో, ఫీమేల్ ఫిజియో అనేది ఉంటుంది. అందరూ ఉంటారు, కొందరైతే ఖచ్చితంగా ఉంటారు. అంటే మీరు అమ్మాయి చేయలేరు, జెంట్స్ అయితే చేస్తారు. ఎక్కువ ఒబేస్ ఉన్న పేషెంట్స్ మాత్రం ఒప్పుకుంటాను, నేను ఇంకా వాళ్ళని లిఫ్ట్ చేయలేను అని అన్నప్పుడు మేల్ ఫిజియోస్ పిలుస్తాం తప్ప వర్క్ చేయడప్పుడు మాత్రం ఉండదండి. సో ఎట్లయినా కాంపిటీషన్ ఎట్లా అక్కడి నుంచి హాస్పిటల్స్లో మీరు యాజ్ అన్ ఎంప్లాయీగా చేసిన తర్వాత యూ క్రియేటెడ్ యువర్ ఓన్ సర్వీస్ రైట్ ఇన్ బేగంపేట్. అక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత లైక్ ఫీమేల్ కదా అమ్మాయి ఏం చేస్తుందిలే అని అట్లా సర్వీస్ స్టార్ట్ చేసిన తర్వాత అట్లా ఏమన్నా మీరు ఎదుర్కొన్నారా హాస్పిటల్ దగ్గర? అంటే నేను ఎదుర్కొన్నాను, నేను కూడా అది ప్రాబ్లం. అంటే హాస్పిటల్లో వర్క్ చేసిన తర్వాత కార్పొరేట్స్లో నేను చిన్నగా క్లినిక్ పెట్టుకున్నాను. ఆ క్లినిక్లో నా ఓన్గా వర్క్ చేస్తున్నప్పుడు మార్నింగ్ నేను ఉండేదాన్ని, ఈవినింగ్ వేరే ఎంబీబీఎస్ డాక్టర్ ఉండేవారు. సో సిచ్యువేషన్స్ ఎలా వచ్చాయంటే ఐ నీడ్ టు షిఫ్ట్ అ గుడ్ ప్లేస్. ఇంతకుముందు రెంట్ తక్కువ ఉండింది, ఇప్పుడు బిగ్గర్ ప్లేస్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ ప్లేస్ షిఫ్ట్ అయిపోయాక ఎవరైతే ఎంబీబీఎస్ డాక్టర్ నాతో పాటు వర్క్ చేశాడో ఈవినింగ్లో, ఈ వాజ్ జస్ట్ కమింగ్, అంటే నా క్లినిక్ దగ్గరకు వచ్చి అటు ఇటు తిరగడము, లైక్ లోపలికి వచ్చేసి లక్షిత మేడం మీరు ఇంత రెంట్ మీరు పే చేయగలరా, లేడీ అయ్యుండి ఇది మేనేజ్ చేయడం కష్టమేమో అని అన్నారు అనమాట. అప్పుడే పెద్ద క్లినిక్ పెట్టాను నేను. ఒక్క సెకండ్ ఏంటి ఇలా అంటున్నారు అయినా అని చెప్పేసి, లేడీ అయ్యుండి ఇంత పెద్ద తీసుకున్నావు కదా ఎలా చేస్తారు అని అన్నారు అనమాట. చూస్తాను సార్ అన్నాను, అంతే తప్ప నాకు అప్పుడు ఆన్సర్ లేదు. నా గట్ ఫీలింగ్ చేస్తానని నాకు ఇన్నర్ ఫీలింగ్ నాకు తెలుసు. బట్ ఆయనతో ఐ ఆల్వేస్ బిలీవ్ అవర్ యాక్షన్స్ అవర్ వర్డ్స్. సో ఆ టైంలో నేనేం మాట్లాడకపోవడం బెటర్. నాకు తెలుసు అంటే మన హార్డ్ వర్క్ ఉంటుంది అని అలా అనేసరికి ఒక సెకండ్ నేను ఓకే అవునా నేను చేయగలనా అంటే అని ఒక డౌట్గా అని అనిపించలేదు. ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్. ఇప్పుడు అతను అక్కడ ఆ ఏరియాలో కనిపించట్లేదు అతనికి. నేను పెట్టాను, చాలా దాన్ని డెవలప్ చేశాను నా క్లినిక్ని. సో ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. రియల్లీ మ్యామ్, యాజ్ అ లేడీ బయటకు వచ్చి సమాజంలో అందరినీ ఎదుర్కొని ఎన్నో మాటలు, ఎన్నో చూపులు, అనరాని మాటలు అంటూ వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొని మనం నిలబడిన తర్వాత నిజంగా వాళ్ళకి మాటలే ఉండవేమో. మీ యొక్క స్టోరీ విన్నా కూడా మీ యొక్క వెనకాల కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు తెలుసు, మనకు తెలుసు, చేసి చూపిద్దాము అని. నా బ్యాక్గ్రౌండ్లో ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఎంత డెడికేషన్ ఉంది. రొటీన్ వర్క్ ఉంటుంది. మార్నింగ్ ఇవ్వాలి, క్లినిక్ రావాలి,
కమిట్మెంట్స్ కంప్లీట్ చేయాలి, మళ్ళీ ఇంటికి వచ్చేసేయాలి. యూనో లక్కీగా నా హ్యావ్ మై హెల్పర్స్ ఇన్ మై హౌస్ హూ హెల్ప్ మీ ఇన్ మై హౌస్ హోల్డ్ వర్క్స్, లక్కీ ఫర్ దట్. సో అవి చేసుకోవడం అది ఒక కన్సిస్టెంట్గా లైఫ్ అది లీడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సక్సెస్ చూస్తూ ఉంటే అందరికీ సక్సెస్ కనిపిస్తుంది తప్ప మన హార్డ్ వర్క్ స్ట్రగుల్స్ కనిపించదు. దట్ ఈస్ ద ట్రూత్ యాక్చువల్లీ. మన ఎవరైనా సరే ఎవరికి హార్డ్ వర్క్ కనిపించదు, సక్సెసే కనిపిస్తుంది. ఇలాంటి డాక్టర్స్ చూసాక మా ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు, మా తమ్ముడు కూడా అంటూ ఉంటాడు మన ఇంట్లో అమ్మాయిని ఖచ్చితంగా డాక్టర్ని చేయాలని. దట్ వాజ్ రియల్లీ అమేజింగ్ అండి. ఫర్ ఎ ఉమెన్ డాక్టర్ ప్రొఫెషన్ ఈజ్ వెరీ నోబుల్ ప్రొఫెషన్ అండి, వెరీ నోబుల్ ప్రొఫెషన్. అందులో నేను ఇప్పుడు ఫిజియోథెరపీ ప్రొఫెషన్ ఈజ్ వెరీ నోబుల్, వెరీ నోబుల్ అని చెప్తానండి. బికాస్ మాకు ఎన్నో ఫ్యామిలీస్ ఉంటాయండి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అని చెప్తాను నేను. హోమ్ విజిట్కి వెళ్తాము, ఒక పేషెంట్ లాంగ్ టైం మా దగ్గరకు వస్తారు, వాళ్ళు మాతో అటాచ్మెంట్, వి బికమ్ ఏ ఫ్యామిలీ మెంబర్ ఇన్ దేర్ హౌస్. ఒక స్ట్రోక్ పేషెంట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇట్ టేక్స్ లాంగ్ టైం, మనం వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోతాం. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మేడం ఇలా అయింది అని చెప్తూ ఉంటారు. నాకు ఇప్పుడు ఒక్కసారిగా ఐ హ్యావ్ మెనీ ఫ్యామిలీస్ అని అనిపిస్తుంది. సో నేను సడన్గా 10 years బ్యాక్ మీరు నన్ను ట్రీట్మెంట్ చేశారు మేడం, మా మదర్కి ట్రీట్మెంట్ చేశారు మేడం అంటుంటే ఐ జస్ట్ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే ఓ దిస్ మెనీ ఫ్యామిలీస్ న్యూ మీ, దిస్ మై సర్వీస్ అంటే నాకు ఆనందం వస్తుంది. యా, ఫిజియో ప్రొఫెషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యావ్ మెనీ ఫ్యామిలీస్ అండ్ బ్లెస్సింగ్స్ టు. బ్లెస్సింగ్స్ అయితే యా, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. ఎవరైనా బాగా అయినప్పుడు వాళ్ళు వెళ్తున్న తల మీద చేతి పెట్టేసి బాగుండాలమ్మా, నువ్వు చల్లగా ఉండాలి ఇంకా అని, అది నాకు చాలా బలాన్ని ఇస్తుంది అనమాట. నేను నా వెంట నాకు ఆ బ్లెస్సింగ్సే నడిపిస్తున్నాయి అనుకుంటాను. చాలాసార్లు కొందరు పేషెంట్స్ పేమెంట్ చేయలేరు, వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని ఇట్స్ ఓకే అని చెప్పడము, వాళ్ళకి చాలా రకాలుగా నేను ఫీజు తీసుకోకుండా చేస్తూ ఉంటాం, కానీ ఒకరొకరు తెలియకుండా చేస్తూ ఉంటాము. బికాస్ వీ పీపుల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా ఉంటాయండి. సో ఈ అడ్వాంటేజ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది లక్షిత మ్యామ్. సో ఫిజియోథెరపీ అనే ముసుగులో కొంతమంది స్పా అని ఇప్పుడు చాలా మనం న్యూస్ చూసాము అని పట్టుకున్నారు కూడా, స్పా నడుపుతున్నారు. సో హౌ యూ ఫీల్ అబౌట్ దట్? అంటే యాజ్ ఎ ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్ట్ మీలాంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఇట్లాంటి మాటలు వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటుంటే? యాక్చువల్గా ఫిజియోథెరపీ చేసిన తర్వాత క్లినికల్ ప్రాక్టీస్ ఏం పెట్టుకోకుండా కొందరు ఫిజియోస్, ఫీమేల్స్ ఎస్పెషల్లీ, హోమ్ విజిట్ కానీ వెళ్ళేసి అక్కడ అమ్మ ఇది మసాజ్ చేయాలంటే డబ్బులు ఎక్కువ ఇస్తాము అని చెప్తే వాళ్ళు అది చేసేస్తున్నారు. సో వాళ్ళు అలాంటి ప్రొఫెషన్లో దిగిపోతున్నారు. వాళ్ళ కారణంగా మాలాంటి ప్రొఫెషనల్ క్లినికల్ ఫిజియోస్ కూడా ఆ పేరు వెనకాల వచ్చేస్తుంది, ట్యాగ్ లైన్ మాకు. సో ఎస్, నేను ఎట్లయితే డెడికేటెడ్ ఫిజియోస్ ఉంటారని ఒప్పుకుంటాను, కొందరు ఫిజియోస్ దాన్ని మిస్యూటిలైజ్ చేసుకుంటున్నారని కూడా నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే నేను చూశాను కూడా. అంటే వాళ్ళు ఫిజియో అని డిప్లొమా కోర్స్ చేసేసి ఎవరిదైనా సర్టిఫికేట్ తీసేసుకొని ఓకే ఫైన్, వాళ్ళు స్పా పెట్టుకొనివ్వండి, పెద్ద స్పాస్ కానీ మసాజ్ సెంటర్స్ పెట్టుకొని, నాకు ఫిజియో యాడ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ దే ఆర్ మెనీ ఫీమేల్స్ అండ్ మేల్స్ ఇవాళ ఇలాంటి ప్రొఫెషన్ చేసి కూడా ఈ మసాజ్వి చేస్తున్నారు అని మాకు తెలుసు. దానివల్లనే ఈ పేరు వచ్చిందని అనుకుంటాను నేను. అలా కూడా ఉంటారండి, వీ కాంట్ స్టాప్ దెమ్. అంటే చాలా మటుకు ఈ లాస్ట్ ఇయర్లో కూడా తెలంగాణ వెల్ఫేర్ వాళ్ళు కూడా కొన్ని క్లినిక్స్ని మూసివేసేసారు. దాన్ని అంటే గ్రాడ్యుయేషన్ చేయకుండానే, డిప్లొమా కూడా ఏం చేయకుండా ఎవరు సర్టిఫికేట్ పెట్టుకొని వాళ్ళు అలా పెట్టుకోవడము, క్లినిక్స్ పెట్టుకోవడము. తెలంగాణ గవర్నమెంట్ వెల్ఫేర్ వాళ్ళు మెంబర్స్ ఉంటారు దాంట్లో గ్రూప్లో, వాళ్ళందరూ కూడా ఆ క్లినిక్స్ మూసేసేసారు. అలాంటి చెకింగ్ జరగాలండి. అలా చెకింగ్ జరిగితేనే ఎవరు మంచి ఎవరు చెడు బయటపడుతుంది, క్వాలిఫైడ్ ఎవరు అన్క్వాలిఫైడ్ ఎవరు వాళ్ళకి బయటపడుతుంది. నేనైతే దాన్ని ఒక స్ట్రిక్ట్గా ఒక రూల్ తీసుకోవాలి, ఓన్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఈ ప్రొఫెషన్ కంటిన్యూ చేయాలి, క్లినిక్స్ పెట్టుకోవాలి. ఎటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్ లేకుండా క్లినిక్ పెట్టేసేసుకొని లోపల మసాజ్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ ఇల్లీగల్. రియల్లీ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎ పార్లర్ థింగ్ దట్స్ ఎ ప్రొఫెషన్ బ్రెడ్ అండ్ బటర్, నేనేం స్టాప్ చేయట్లేదు. కానీ ఈ ట్యాగ్ పెట్టేసుకొని నువ్వు ఇంకొక పని చేయడం అనేది ఇట్ ఈస్ రియల్లీ గోయింగ్ ఆన్ అండి. అలాంటి చాలా కేసెస్ కూడా అయ్యాయి. సో అది వచ్చినప్పుడల్లా మాకు మా రిలేటివ్స్ కానీ ఎవరో అన్ని మాకు వాట్సాప్లో అది మెసేజ్ పంపుతుంటారు అనమాట. సో ఇలా ఉంటుందని చూడి, అంటే ఎవరో చేసిన దానికి మనం కొంచెం బ్లేమ్ అవుతూ ఉంటాం అనమాట. బట్ దే ఆర్ ఫ్యూ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ డోంట్ బిలీవ్ హూ ఈజ్ వాట్. ఇప్పుడు
ఈ మేడం కొంచెమైనా మేడం ఇలా రాకండి అంటే కూడా మేము చేయమండి. నథింగ్, వీ డోంట్ డూ దట్. నా జాబ్ నేను చేస్తాం. బియాండ్ దట్ వీ డోంట్ డూ దట్. అలాంటివి మేము ఎంకరేజ్ చేయం. దే ఆర్ అదర్ పీపుల్ హూ డస్ దట్ అనుకోవచ్చా? యా, అంతే కదా. దే ఆర్ మెనీ పీపుల్. మసాజ్ అనేది ఇట్స్ గుడ్ థింగ్. అది చేసే వాళ్ళు వేరేలా ఉంటారు. కరెక్ట్. సో దట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ డిఫరెంట్. నేను వాళ్ళు తక్కువ అంచనా వేయట్లేదు. ఎవ్రీబడి విల్ గో దట్ హోమియోపతి మసాజ్ అండ్ ఎవ్రీథింగ్ దేర్. సో వాళ్ళు వెళ్తారు. సో అది వేరు, ఇది వేరు. మీరు అన్నట్టు చాలా కేసెస్ అయ్యాయి కూడా దీని మీద. సో ఉంటుందండి బాధ అనేది ఉంటుంది. బాధ అంటే నేను చూసాను, మా దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా తెలియకుండా కొన్ని చేయడం చూసాము. అది ఇంకా అక్కడికే స్టాప్. ఒక డౌట్ నాకు. సో రెగ్యులర్ గా మీతో ఉన్న స్టాఫ్, మీతో ఉన్న వాళ్ళు, రెగ్యులర్ గా మిమ్మల్ని గమనిస్తున్న వాళ్ళు మీరు ఏం చేస్తున్నారో తెలుసుకొని దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారండి, ఎందుకు ఉండరు. కానీ నాకు లక్కీగా నా గ్రూప్లో నా స్టాఫ్ కానీ అలా ఎవరు లేరు. ఒకటి ఇద్దరు తగిలినా కూడా వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు తప్ప మ్యాక్సిమం నాకు ఇన్ని ఇయర్స్ నుంచి నా క్లినిక్లో వర్క్ చేసే ప్రతి ఒక్క ఫిజియో వెరీ గుడ్ పీపుల్. మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా డెడికేటెడ్గా ఉన్నారు తప్ప ఉన్నారు ఇద్దరు ముగ్గురు తగిలారు నాకు. కానీ వాళ్ళను ఇంకా ఎక్స్టెండ్ చేయలేదు జాబ్ నేను. అంటే ఇక్కడ నేర్చుకుని వేరే దగ్గర క్లినిక్ పెట్టుకుని వాళ్ళు చేసుకునే వాళ్ళ పెడతారులేండి. క్లినిక్ పెట్టడం అనేది ఎవ్రీబడి వాంట్స్ దట్. నా దగ్గర నేర్చుకున్నారని ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. చెప్పి చేస్తే బాగుంటుంది. కరెక్ట్, అది కరెక్ట్. ఐ ఫీల్ హ్యాపీ. చాలా మంది ఫిజియోస్ నాకు చెప్పి మేడం నేను క్లినిక్ పెట్టుకున్నా అంటే ఐఎమ్ ద పర్సన్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. యు ఆర్ బీన్ ట్రైన్ అండర్ మీ, హ్యాపీ ఫీల్ అవుతాను నేను. బట్ దట్ ఈస్ నథింగ్ రాంగ్. కానీ మీరు నేను చెప్పిన పని చేయకుండా ఇంకొకటి చేస్తే దట్ నాకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చారు అంటే లక్షిత మేడం క్లినిక్ నుంచి వచ్చారంట. సో అది నాకు ట్యాగ్ పడిపోతుంది. అదొకటి నేను ఒప్పుకోను. రైట్ మ్యామ్. సో మీ ఉన్న ఫీల్డ్లో వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ సర్జన్స్. సో ఏమైనా కానీ సర్జన్స్కి ఉన్నంత డిమాండ్ ఫిజియోకి ఉంటుందంటారా? సర్జన్ డిమాండ్ ఈస్ డిఫరెంట్, ఫిజియో డిమాండ్ ఈస్ డిఫరెంట్. సర్జరీ అయిపోయిన ప్రతి ఒక్క పేషెంట్ ఫిజియోథెరపీకి రావాల్సిందే. వాట్ అ లింక్. Every post-operative condition needs physiotherapist. There is no comparison. Surgeons are really very good. వాళ్ళ ప్రొఫెషన్ వేరు, నేను వాళ్ళతో కాంపిటీషన్ అని చెప్పడం లేదు. ఎవ్రీ ప్రొఫెషన్కి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళ డెడికేషన్ వేరేలాగా ఉంటుంది. సో నేనేమంటానంటే ఎనీ సర్జరీ అంటే బెటర్ అ సర్జన్ సేస్ గో అండ్ విజిట్ అ ఫిజియోథెరపిస్ట్ అని చెప్తే బెటర్. క్యాన్సర్ పేషెంట్స్ కూడా మాకు పోస్ట్ రేడియేషన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఫిజియోకి అప్రోచ్ అయ్యారు. షోల్డర్ స్టిఫ్నెస్, నెక్ స్టిఫ్నెస్ కానీ చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానికి. సో నేనేమంటానంటే ఎనీ పోస్ట్ ఆపరేటివ్ కండిషన్ విల్ కమ్ టు ఫిజియో, దట్ ఈస్ ఫర్ షూర్, అంటిల్ అన్లెస్ ద సర్జన్ రిఫర్స్. కానీ ఇప్పుడు సర్జన్ రిఫర్ చేయకపోయినా కూడా డైరెక్ట్ వాకిన్ అవుతున్నారు మన దగ్గరికి. దట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. 10 years బ్యాక్ డాక్టర్ రిఫర్ చేస్తే వచ్చేవారు, ఇప్పుడు డైరెక్ట్ వాకిన్ అవుతున్నారు. That is what the development I see in a physio. That is what progress I see in this profession. Right. మెయిన్గా ఇక్కడ ఒక బ్రీఫ్ ఇవ్వండి నాకు. యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్గా ఎటువంటి పేషెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఎట్లాంటి పెయిన్స్ కోసం మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి? ఎనీ టైప్ ఆఫ్ పెయిన్స్ అండి. జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు, మజిల్ పెయిన్ అవ్వచ్చు. ఇట్స్ అ ఫిజియో అంటేనే పెయిన్ రిలీవింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అ పెయిన్ కిల్లర్ మేము ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తాము. ఓకే, దానివల్ల పెయిన్ రిలీవ్ అవుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. పేషెంట్కి ఎవరైతే చాలా అవేర్నెస్ ఉంటుందో మెడికేషన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఈచ్ మెడికేషన్, ఈచ్ పెయిన్ కిల్లర్తో పాటు డాక్టర్స్ ప్యాన్ ట్యాబ్లెట్ ఇస్తారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి. అలాంటి ఎటువంటి మెడికేషన్ లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది అని తెలుసుకున్న పేషెంట్స్ మన దగ్గరికి వస్తారు. అందరూ రారు. ఇప్పుడు నార్మల్గా ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఊరికెళ్ళి నాటు వైద్యం చేసుకుంటారు. ఇవన్నీ పక్షవాతం వస్తే పౌరంది ఇది అలా ఏదో రక్తం రాసుకుంటారని అని అనుకుంటారు. కానీ ఎవరికైతే ఇది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇది ఫిజియో వల్ల తగ్గుతుంది, జాయింట్ పెయిన్స్ కానీ, స్ట్రోక్ పేషెంట్స్, స్పాండిలైటిస్ కండిషన్స్ కానీ, ఎనీ పోస్ట్ ఆపరేటివ్ ఫ్రాక్చర్ కేసు అయిపోయింది అనుకోండి, నీ ఫ్రాక్చర్ కానీ ఎల్బో ఫ్రాక్చర్ అయిపోతే 45 days బెడ్ రెస్ట్లో ఉంటారు. ఆఫ్టర్ దట్ మీకు ఆ జాయింట్ స్టిఫ్ అయిపోతుంది కదా, మీరు అప్పుడు రావాల్సింది అక్కడికి. మెయిన్గా ఫిజియోకి ఉండాల్సింది హ్యాండ్ టెక్నిక్స్ అండి. హ్యాండ్ టెక్నిక్స్ ఉంటే ఎక్కడైనా బతకొచ్చు. ఎటువంటి మెషిన్ లేకపోయినా హ్యాండ్ టెక్నిక్స్ ఉంటే మీరు ఎక్కడైనా బతకొచ్చు. మీరు అట్లా మాట్లాడుతుంటే ఏమనిపిస్తుందో తెలుసా, లోపల ఎంత జ్వరం ఉన్నా ఎంత నొప్పి ఉన్నా హాస్పిటల్కి వచ్చాక తగ్గిపోద్దులే
మేడం దగ్గరికి వచ్చాక తగ్గిపోద్దులే ఆ ఫీల్ మీ మాటలతో అట్లా వచ్చేస్తున్నాయి మాకు. ఆ నమ్మకం పేషెంట్స్ కి ఉంటేనే కదండి వచ్చేది. ఫిజియో దగ్గర థెరపిస్ట్ కావాల్సిన నిజంగా హ్యాండ్ టెక్నిక్స్ అండి. హ్యాండ్ టెక్నిక్స్ ఉంటేనే ప్రొఫెషన్ బాగా వర్కౌట్ అవుతుంది, లేకపోతే రాదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పేషెంట్స్ బాగా గూగుల్ చేసి బాగా తెలుసుకొని మన ముందు చైర్లో కూర్చుంటారు. వాళ్ళ ప్రాబ్లం చెప్తూ ఆ ప్రాబ్లం ఎట్లా వచ్చింది, దానికి ఏం చేయాలో కూడా చెప్తుంటారు నాకు. సో వాళ్ళంతా చెప్పిన మనసులో అనుకుంటారా మీరు? అదేనండి, అంటే అయిపోయిందా అండి గూగుల్లో, అంత గూగుల్ బాగా సెర్చ్ చేస్తారు కదా అని అంటాను అనమాట నేను. సో మీకు తెలియంది నేను లోపల తీసుకెళ్ళి చూపిస్తానండి, ఎలా ట్రీట్మెంట్ చేస్తారు అంటే, ఓహో మేడం ఇలా ట్రీట్మెంట్ చేస్తారా అని అంటారు. అంటే పీపుల్ డోంట్ నో. పోస్ట్ ఆపరేటివ్ కండిషన్ వచ్చినప్పుడు ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు టీకేఆర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయింది మోకాలికి, సర్జరీ అయిపోయాక వెంటనే సెకండ్ డే ఫిజియో స్టార్ట్ చేస్తాం. ఏం చేస్తాం అనేది నీ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఇంక్రీజ్ చేస్తాము, స్ట్రెంగ్తెన్ చేస్తాము. అప్పుడు ఫిజియో అంటారు, అదే ఇది మేము చేసుకోలేము కదా, ఇది ఎవరు చేయలేరు కదా అని అంటారు అనమాట. సో దిస్ ఆల్ ద ట్రీట్మెంట్ ఈస్ డిఫరెంట్. సో నెంబర్ ఆఫ్ పేషెంట్స్ చూస్తూ ఉంటారు, ఇలా తల తిక్కాలు వస్తూ ఉంటారు మీ దగ్గరికి. సో వాళ్ళని డీల్ చేయాలన్నా కూడా కొద్దిగా కష్టమే. మీకు చాలా ఓపిక కావాలి, చాలా ఓపిక కావాలి. ఎస్పెషల్లీ లేడీస్ అబౌవ్ 45 తింటూ ఉంటారు కదా మ్యామ్. అంటే నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే, ఇది నేను ఇలా కూర్చోవచ్చా, స్లోప్ ఉంది, స్లోప్ మీద వెళ్ళొచ్చా, పక్కన మెట్ల మీదకి వెళ్ళొచ్చా, రేపు ఎల్లుండి ఫంక్షన్ ఉంది మా ఇంట్లో, నేను లాంగ్ టైం కూర్చోవచ్చా. అంటే నిజంగా చెప్తున్నాను, ఐ వాంట్ టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఫర్ దెమ్. నాకు ఆన్సర్ చేయాలని ఎన్ని క్వశ్చన్స్ అడగనివ్వండి, ఐ వాంట్ టు ఆన్సర్ అనిపిస్తుంది. ఎగ్జాస్ట్ అయ్యే స్టేజ్ వస్తుంది, బట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎగ్జాస్ట్. మై రోల్ ఇస్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. మీరు అంటుంటే నిజంగా ఎంత కామెడీగా ఉందో మ్యామ్. ప్రతి సెకండ్కి వస్తాను, కూర్చోవచ్చా నుంచోవచ్చా, కామెడీ రియల్లీ. మీకు ఎట్లా అనిపిస్తుందో, వాళ్ళు నేను ఏది చెప్తే అది ఫాలో అవుతారు. అంటే నన్ను నమ్మి వస్తారు కాబట్టి నేను చాలా ఓపిక్గా పేషెన్స్గా ఉంటారు. కానీ అదే ఓపిక ఇంట్లో ఉంటుందా, ఉండదు. ఓన్లీ నియర్ పేషెంట్స్. అంత పేషెంట్స్ కి అంత చక్కగా మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి మ్యామ్ ఏం చేస్తూ ఉంటారు? అదే చెప్తున్నానండి, ఫస్ట్ ప్రిపేర్ యోగాకి ముందు ఏమన్నా మళ్ళీ మెడిటేషన్ కంటే ఏమన్నా? ఐ స్పెండ్ టైమ్ విత్ మై సెల్ఫ్ అలోన్లీ, లాట్ ఆఫ్ టైమ్ అండి. మై టైమ్ అని ఒకటి ఉంటుంది. ఐ ఆల్వేస్ సే టు మై హస్బెండ్ అండ్ మై కిడ్స్ ఆల్సో, ఇట్స్ మై టైమ్. అంటే ఎవరు డోంట్ డిస్టర్బ్ అని. ఏమి డూయింగ్ నథింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. సిట్టింగ్ అట్ యువర్ హోమ్ డూయింగ్ నథింగ్, వాచింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఇన్ యువర్ టీవీ, అది ద బెస్ట్ థింగ్ అండి. అంటే ఎప్పుడు బయటకు వెళ్ళి వర్క్ చేశాక ఎక్కడికి వెళ్ళాలనిపించదు. సో సిట్టింగ్ అలోన్, సమ్ టైమ్స్ డూయింగ్ సంథింగ్ హౌస్ హోల్డ్ వర్క్స్ కామ్గా. సో నేను క్లినిక్ నుంచి వచ్చిన తర్వాత ఒక 10 minutes నేను ఏం మాట్లాడను. అండ్ మై కిడ్స్ అండర్స్టాండ్ దట్ మామ్ కేమ్ జస్ట్ నౌ, ఇప్పుడు ఏం అడగొద్దు. దే రియలీ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ దాట్. అంటే నాకు వాళ్ళతో నవ్వడము, అంటే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడము, ఐ రియల్లీ గెట్ టైర్డ్. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ లైక్ రీచ్ హోమ్ బై 7:30 అంటే మా కిడ్స్ అర్థం చేసుకుంటారు, మా మమ్మీ చాలా టైర్డ్ అయిపోయిందని చెప్పేసి. నేను అంటాను, బేటా జస్ట్ వెయిట్ 15 minutes, గివ్ సమ్ టైం అంటారు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక అప్పుడు మాట్లాడతాను. సో టైర్డ్నెస్ ఉంటుందండి, ఓపిక చాలా కావాలి, పేషెన్స్ కావాలి. మెంటాలిటీస్తో డీల్ చేయాలంటే మీ మెంటల్ హెల్త్ చక్కగా ఉంచుకుంటేనే రేపొద్దున మళ్ళీ వాళ్ళని హ్యాండిల్ చేయగలరు లక్షిత గారు. ద నెక్స్ట్ డే ఆల్సో సేమ్ రొటీన్ స్టార్ట్స్. బట్ ఐ రియలీ చాలా పేషెంట్స్ కూడా వస్తారు కదండి, చాలా చాలా ట్రస్ట్ చేసి వస్తారు నన్ను. అది ఒక్కటి నన్ను మేక్స్ మీ వీక్ అనమాట. దే ట్రస్టింగ్ మీ లాట్ అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయాలని అనిపిస్తుంది. కంప్లీట్గా నన్ను ట్రస్ట్ చేస్తారు. మేడం ఏం చెప్తున్నారు, చిన్న విషయం కూడా నా పర్మిషన్ తీసుకొని చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళు దట్ మేక్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ. చాలా రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది నాకు. చాలా మిమ్మల్ని చూస్తున్నా, మీ మాటలు వింటున్నా ఎంత డెడికేటెడ్ ఉందో లక్షిత మ్యామ్ అని అనిపిస్తుంది. సో బేసికల్గా డిఫరెంట్ ఫిజిషియన్, బయట ఉన్న ఫిజిషియన్కి నేను లక్షిత గారి దగ్గరికి వెళ్ళాలంటే వాట్స్ ద డిఫరెంట్ అండ్ వాట్స్ ద యూనిక్ థింగ్ ఇన్ లక్షిత గారు అంటే ఏం చెప్తారు? బయటకి మనకి డిఫరెన్స్ ఉంటేనే ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎవ్రీ క్లినిక్లో మెషిన్స్లో ఎలక్ట్రోథెరపీ కామన్గా ఉంటుందండి. నేను మాన్యువల్ థెరపిస్ట్, మీకు ఇంతకుముందు చెప్పాను హ్యాండ్ టెక్నిక్స్ బాగుండాలని చెప్పేసి. నాకు వచ్చిన పేరే ఎవరైనా నాకు హస్తవాకు బాగుంది అని అంటారు. అంటే పేషెంట్స్కి మిగతా క్లినిక్లో చేయించుకున్నప్పటికీ ఆ మాన్యువల్ థెరపీ నేను చేస్తే వాళ్ళు ఎక్కువ సాటిస్ఫై అవుతారు. ఎంత స్టిఫ్ ఉన్న జాయింట్ కూడా నా మాన్యువల్ థెరపీ వల్ల
ఆ రేంజ్ ఆఫ్ మూమెంట్ని నేను పెంచుతాను. దట్ ఈస్ ఫర్ షూర్. పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్ చాలా ఈజీగా మా దగ్గర ట్రీట్మెంట్ చేయబడతారు వితౌట్ ఎనీ మెషిన్స్. అండ్ 5 years కిడ్స్ దగ్గర నుంచి 92 years వరకు కూడా చాలా డెలికేట్ వాళ్ళు, యంగ్ ఏజ్ వాళ్ళని కూడా మాన్యువల్ థెరపీ వల్ల మేము ట్రీట్ చేస్తాం. సో నా స్పెషలైజేషన్ మాన్యువల్ థెరపీ అండి. ఈవెన్ నేను హోమ్ విజిట్స్కి వెళ్ళినా కూడా ఐ డోంట్ క్యారీ మెషిన్స్, ఎలోన్గా వెళ్తాను. ఎనీ పెయిన్ అంటే కూడా మయోఫేషియల్ మజిల్ రిలీజ్ చేయడం కూడా హ్యాండ్ టెక్నిక్స్తో చేసేసి ఆ జాయింట్ స్టిఫ్నెస్ కూడా మేము రిలీజ్ చేయడం అనేది అది నా స్పెషలైజేషన్ అండి. అండ్ కైరో ప్రాక్టీషన్ అంటారా, చాలా మంది సాఫ్ట్వేర్ పీపుల్ మా దగ్గరకు వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్ కావాలంటారు. నేను మేడం 3 daysలో బాంబే వెళ్ళిపోతున్నాను, నాకు సెమినార్స్ ఉన్నాయి అని అంటారు. వాళ్ళు మనకు టైం ఇస్తారు 3 days అని చెప్పేసి. సో ఐ నీడ్ టు డూ దాట్. ఇప్పటివరకు అయితే ఎవరిని నేను ఇట్లా డిసాటిస్ఫై చేసింది లేదు. సో I think my manual therapy techniques makes me a difference, and my dedication to that every patient until they relieve, that makes me a difference. And ఇప్పుడు మాకు లైవ్ లో ఒకటి ఏదైనా లైక్ ఇందాక మీరు అన్నట్టు ఐటీ ఫీల్డ్ సంబంధించి చాలా కూర్చొని ఉంటారు. ఆల్వేస్ దే హావ్ సమ్ టెన్షన్స్ అండ్ టాస్క్స్. సో హెడ్ పెయిన్ అవుతుంది బాగా. సో లైవ్ లో ఒక 5 minutes నేను బయటకు వెళ్ళి ఇట్లా థెరపీ చేసుకోవాలి. సో లైవ్ లో మాకేమైనా చేసి చూపిస్తారా? ఇప్పుడు నార్మల్ గా మీకు నెక్ పెయిన్ ఇలా ఇలా ఉంటుంది అనుకోండి, నార్మల్ గా ఒకటి టెక్నిక్ చెప్తాను నేను. స్టిఫ్ గా కూర్చొనేసి హెడ్ ఇట్లా బ్యాక్ అనండి, అన్నాక సైడ్ ఇలా పెట్టండి. ఎంత బెండ్ చేస్తారంటే ఇట్ ఆపోజిట్ సైడ్ మజిల్ మీకు రిలాక్స్ గా అవుతుంది. ఇది ఇలా బ్యాక్ ఎక్సర్సైజ్ చేసేసి దిస్ గెట్ రిలాక్స్ అనమాట. ఇది సింపుల్ ఎక్సర్సైజ్. ఇది మీరు కాలేజ్ ట్రై చేయండి. ఇక్కడ ఎక్కడైనా నొప్పి ఉన్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ అంటే బ్యాక్, హెడ్ బ్యాక్ అండ్ సైడ్ చేస్తే మీకు ఇది మజిల్ రిలీజ్ అవుతుంది అన్నమాట. చిన్న టెక్నిక్ ఇది. సో ఒక 5 minutes మనం అట్లా కూర్చొని రిలాక్స్ గా స్ట్రెచ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మ్యామ్ మన బాడీ అంతా మన హెడ్ మీద ఉంటుంది కాబట్టి భారం మనం కూర్చొని యాజ్ ఎవ్రీ ఎంప్లాయీ మేబీ ఫేస్ దిస్ థింగ్ ఎవ్రీ డే, తల భారంగా ఉండడం. సో అందుకోసమని నేను ఆ చిన్న టెక్నిక్ ఫ్రీగా ఎటువంటి డబ్బులు లేకుండా మేడం మీరు వచ్చి కూర్చున్నారు. ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక లైవ్ లో అడుగుదాం అనుకుంటా కానీ లేదు, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దాట్. లేదు, ఈ ఎక్సర్సైజ్ మీరు ట్రై చేయొచ్చు. నార్మల్గా హెడ్ ఐసోమెట్రిక్ ఇలా తలను పెట్టేసి ఇటు పుష్ చేయడం, ఓ 10 seconds పుష్ చేయాలి. ఓన్లీ 2 seconds చేస్తే తెలీదు, 10 seconds పుష్ చేయడం కానీ, మళ్ళీ ఇలా 10 seconds పుష్ చేయడం కానీ, దిస్ గివ్స్ స్ట్రెంత్ టు ద నెక్. స్పాండిలైటిస్ కండిషన్ వల్ల ఇది ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఈ ఫ్రంట్ 10 seconds అండ్ బ్యాక్ 10 seconds. ఈ నెక్ ఎక్సర్సైజ్ ఈ రెండు ఫాలో అయితే మాత్రం దట్స్ రియల్లీ గుడ్ ఫర్ ద నెక్ అండి. ఓకే, దట్ వాస్ ఆసమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ సమ్ ఆర్థోపెటిక్స్. లైక్ ఎందుకు ఆర్థోపెటిక్ కి ఫిజిషియన్ అంటే ఫిజియోథెరపిస్ట్ కి ఏ మధ్య లైక్ వాళ్ళ వల్ల మా దగ్గరికి కేసెస్ రావట్లేదు అనే ఒక అభియోగం వచ్చింది ఈ మధ్య. కొంతమంది కొన్ని మాటలు కూడా అనడం జరిగింది. సో ఏంటి మీ వల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏంటి? ఆర్థోపెడిషియన్స్ ఫిజియోథెరపిస్ట్ వల్ల కేసెస్ రావట్లేదు మీ వల్ల, ఫిజియోథెరపిస్ట్ వల్ల మా దగ్గరికి కేసెస్ రావట్లేదు అంటే నేను వాళ్ళని తప్పుపట్టను. నేను ఏ ఆర్థోపెడిషియన్ కూడా రీజన్ లేకుండా ఎవరు ఏది మాట్లాడరు. ఫస్ట్ పాయింట్, there should always be a very cool relation between the orthopedic surgeon and a physiotherapist అని నేను నమ్ముతాను. వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు కేసెస్ చూస్తారు, రిఫర్ చేస్తారు. సమ్ టైమ్స్ మేము రిఫర్ చేస్తుంటాం. మ్యూచువల్లీ హ్యాపెన్స్. ఇట్స్ నాట్ ఓన్లీ ఆర్థోపెడిషియన్ హూ రిఫర్స్, దే ఆల్సో ఫిజియో రిఫర్స్ టు ఆర్థోపెడిషియన్ యాక్చువల్లీ. ఫైన్. అంటే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ చేసిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత పేషెంట్ని పంపించేస్తారు. అప్పుడు ఫిజియో అపాయింట్ చేసుకుంటారు. అప్పుడు థెరపిస్ట్ ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా పేషెంట్కి ఏదన్నా అన్వాంటెడ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు అది అగైన్ ద కేస్ ఇస్ మిస్లీడెడ్. అప్పుడు సఫర్ అయ్యేది పేషెంట్. వాళ్ళు మళ్ళీ ఆర్థోపెడిషియన్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఎవరు చేశారంటే ఫిజియోథెరపిస్ట్ చేశారు. సో మైట్ బి అలా మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. అంటే థెరపిస్ట్ కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల సర్జన్కి బ్యాడ్ నేమ్ వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయేమో, ఆ కారణంగా అలా అంటున్నారేమో అనుకుంటున్నాను అని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ డాక్టర్ సెడ్ అని చెప్పేసి.
ఎందుకంటే ఎవ్రీ ఆర్థోపెడిషియన్ నోస్ ద వాల్యూ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్, ఎవ్రీ ఆర్థోపెడిషియన్. బట్ దే ఆర్ సమ్ ఆర్థోపెడిషియన్స్ ఫిజియోథెరపిస్ట్కి రిఫర్ చేయకుండానే వాళ్ళ ఎక్సర్సైజెస్ రాసేసి పర్వాలేదు వెళ్ళు అని చెప్పే డాక్టర్స్ కూడా ఉన్నారు. నా జర్నీలో నేను 2 రకాల డాక్టర్స్ చూశాను. బట్ వీ కెనాట్ స్టాప్ దెమ్. బట్ దే ఆర్ ట్రూలీ గుడ్ ఆర్థోపెడిక్ సర్జన్స్, neurosurgeons who really give respect to physiotherapists, refer patients to them. And if the good work is done by the physio, they'll appreciate. కరెక్ట్. అంతేగాని కొందరు ఫిజియో ఇప్పుడు 45 days బెడ్ రెస్ట్ ఉండాలి ఆఫ్టర్ సర్జరీ. ఆ 45 days లోపు పేషెంట్ని నిల్చోబెట్టేసి నడిపిస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎవరికి నష్టం? పేషెంట్ నష్టం. ఎవరిని బ్లేమ్ చేస్తారు? అవును, ఆర్థోపెడిక్ సర్జన్ బ్లేమ్ చేస్తారు. సో ప్రోటోకాల్ తెలుసుకొని ట్రీట్మెంట్ చేయాలి ఫిజియోథెరపిస్ట్ కూడా. ఎవరు పడితే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే, కొంచెం ట్రైనప్ అవ్వకుండా చేస్తే కూడా దట్ బిగ్స్ బ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ ఆర్థోపెడిక్ సర్జన్ అని నేను అనుకుంటున్నాను. లేకపోతే అనవసరంగా అయితే ఏ ఆర్థోపెడిక్ సర్జన్ కూడా ఒక ఫిజియోథెరపిస్ట్కి వాల్యూ లేకుండా మాట్లాడారని అనుకుంటున్నాను. హోప్ సో. ఫైనలీ మ్యామ్, కాలంతో పాటు మనుషులు అందరం మారిపోతున్నాం. సో కొన్ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఏదైనా కానీ ఏం నొప్పి వచ్చినా కూడా మెడిసిన్ అనేవాళ్ళు. ఇప్పుడు చేంజ్ అయ్యారంటారా? మీ యొక్క ఉద్దేశంలో ఎలా ఉంది ఇప్పుడున్న జనరేషన్? ఆర్ దే చేంజ్? అంటే నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఎవరు వచ్చినా కూడా మేడం నేను మెడికేషన్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దు అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నాను, వద్దాం అనుకుంటున్నాను అంటాను. మ్యాక్సిమం ఎవరైతే మెడికేషన్ వద్దనుకుంటున్నారో కన్జర్వేటివ్గా తగ్గించుకోవడానికి వస్తారండి. ఎవ్వరు కూడా పెయిన్ కిల్లర్స్ ప్రయత్నం చేయడం లేదు. దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎరైజ్ అవుతున్నాయి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది వద్దు అనుకున్న వాళ్ళు అంటే ఇంతకుముందు వాళ్ళకి తెలీదు ఇది ఒక కాన్సెప్ట్ ఉంది, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ పెయిన్ రిలీవింగ్ అవుతుంది. చాలా మెడికల్ క్యాంప్స్ పెడతాం మేము. చాలా మెడికల్ క్యాంప్స్ పెట్టేసి డిఫరెంట్ ప్లేసెస్లో, అపార్ట్మెంట్స్లలో వెళ్ళి క్యాంప్స్ పెడతాము టు మేక్ దెమ్ నో వాట్ ఈస్ ఫిజియోథెరపీ. వాళ్ళకి అసలు తెలీదు. అలా అవేర్నెస్ చాలా మటుకు నా చేతుల్లో నేను చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. సో అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ వస్తేనే తెలుస్తుంది. ఐ డోంట్ సే ఇంగ్లీష్ మెడిసిన్స్ బ్యాడ్ అని చెప్పను. ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవి తీసుకోవడానికి ఇప్పుడు జనాలు ఇష్టపడడం లేదు. అందుకనే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫిజియోథెరపీ అనేది చాలా డిమాండ్లోకి వచ్చింది. అండ్ ట్రస్ట్ మై వర్డ్స్, బిలీవ్, నా మాటలు మీరు నోట్ చేసుకోండి. ఆఫ్టర్ 10 years ఇంకా డిమాండ్ వస్తుంది ఈ ప్రొఫెషన్కి అని అనుకుంటున్నాను నేను. Touch me. That was amazing. And one more thing here. So we have lots of things and lots of knowledge in Google. So Google వల్ల మీరు ఏమైనా నష్టపోతున్నారా అంటే? అస్సలు లేదండి. లేదా? దీనివల్ల నష్టపోవట్లేదండి. గూగుల్ వల్ల మాకు చాలా లాభాలు కూడా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు నాకు అర్థం కానివి ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది, ఎప్పుడో చదువుకున్నాం, అదే కండిషన్తో పేషెంట్ వస్తుంటారు మా దగ్గరికి. అసలు ఒక లైన్ ఉన్న కండిషన్తో అంత పెద్ద కండిషన్ వచ్చారు మేము గూగుల్ చేస్తాం తప్ప పేషెంట్ గూగుల్ చేసి రావడం వల్ల మాకు ఎక్కడ ఇబ్బంది లేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ కెన్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ వాట్ దేర్ ఆస్కింగ్. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. వాళ్ళు ఏం అడుగుతారు చెప్పండి? అవును, అసలు మెడికల్ టర్మ్స్ తెలిస్తేనే కదా మాకు దాని గురించి మళ్ళీ సెర్చ్ చేయాలి. గూగుల్ అవసరమా మాకు? పేషెంట్స్ ఇంటెలిజెంట్ అయిపోయినారేమో, డాక్టర్స్ ఇంటెలిజెంట్తోనే ఉన్నారు కదండి. And I think every doctors knows that every patient who is coming గూగుల్ చేసి వచ్చేస్తూ ఉంటారు కంప్లీట్గా. నాట్ బియాండ్ అవర్ నాలెడ్జ్. మేము కూడా గూగుల్ వల్ల ఇంతకుముందు బుక్స్ వెతికే వాళ్ళము నాలెడ్జ్ కోసము. మేము కూడా ఇప్పుడు గూగుల్, యూట్యూబ్ చూస్తున్నాము. అప్పుడు మేము చదువుతున్నప్పుడు ఊహించుకునే వాళ్ళము ఒక్కొక్క మజిల్ అటాచ్మెంట్స్. ఇప్పుడు మా గూగుల్లో ఉంటున్నారే ఇంత బాగున్నాయి అనుకుంటా. సో గూగుల్ వల్ల మాకైతే ఎస్పెషల్లీ నాకైతే నష్టం లేదండి. లక్షిత గారు, దట్ వాస్ అమేజింగ్ టాకింగ్ విత్ యూ అండి. చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేశాను ఈ యొక్క కన్వర్సేషన్ కోసం. ఫైనల్లీ నేను నా మనస్ఫూర్తిగా మాట్లాడాను అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం. థ్యాంక్ యూ రీనా, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్నంతసేపు మీ నవ్వును చూస్తూనే ఉన్నాను. దట్ వాస్ బ్యూటిఫుల్ అండి. చాలా చక్కటి నవ్వు ఇక్కడి నుంచి వస్తుంది. అలాగే చాలా ఇంపాక్ట్ తోటి మీ ఫ్యామిలీ అండ్ ఒక మోటివేషన్ తోటి మీరు ముందుకు వెళ్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో మంచి సక్సెస్ని చూడాలి మా లక్షిత గారు అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రీనా. నైస్ మీటింగ్ యూ. ఇట్ వాజ్ అ నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో గైస్ చూసారు కదా. సో మరో డాక్టర్ తోటి మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీకు కూడా ఇంకా ఎవరితో అయినా మాట్లాడాలని ఉంది, ఈ డాక్టర్ కావాలి అని అనుకుంటే మీరు కూడా మెసేజ్లో తెలపండి, తీసుకొచ్చేద్దాం.
సో మరో podcast తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఇస్ రీనా సైనింగ్ ఆఫ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.